జై గురుదేవ్. నేను నాది కథ. ఒక రాజు జ్ఞాని వద్దకు వెళ్ళి, నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అన్నాడు. నువ్వు నీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం లేదా అని అడిగాడు ఆ జ్ఞాని. మా రాజ్యానికి శత్రు భయం లేదు, దొంగల భయం లేదు, మా రాజ్యంలో పన్నులు తక్కువే, న్యాయ వ్యవస్థ కూడా బాగుంది, ఎక్కడ ఎవరికి అన్యాయం జరగదు, ప్రజలందరూ ఆనందంగా ఉంటున్నారు, కానీ నాకే ప్రశాంతత లేదు, నేను ఏం చేయాలి అని రాజు ప్రశ్నించాడు. సరే, నీ బాధ అర్థమైంది, నేను ఒకటి చెప్తాను, అలా చెయ్యి, నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేయి అన్నాడు జ్ఞాని. అంతకన్నా ఇంకేం కావాలి, తీసుకోండి, ఈ క్షణమే ఇచ్చేస్తున్నాను నా రాజ్యాన్ని చెప్పాడు రాజు. సరే, నాకు ఇచ్చావు, నువ్వేం చేస్తావు జ్ఞాని అడిగాడు. నేను ఎక్కడికి వెళ్ళి అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతాను అన్నాడు రాజు. ఎక్కడికి వెళ్ళడం ఎందుకు, ఇక్కడే నా వద్దే నా ప్రతినిధిగా ఉండి నువ్వు చేయవలసిన పనులు చేయి, ఎందుకంటే నీకు పరిపాలన తెలుసు, చేయగల సమర్థుడివి, ఒక ఏడాది తర్వాత వచ్చి లెక్కలు వగైరా చూస్తాను అని చెప్పాడు జ్ఞాని. 1 సంవత్సరం గడిచింది. జ్ఞాని రాజుని చూడటానికి వచ్చాడు. రాజు ముఖంలో ఆనందం కనిపిస్తుంది, ఎక్కడ ఆవగించేంత దిగులు కనిపించడం లేదు. జ్ఞానిని సాదరంగా ఆహ్వానించి సపరీలు చేసి లెక్కలు చూపించాడు రాజు. ఆ లెక్కలు అలా పక్కన పెట్టగాని, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అడిగారు జ్ఞాని. హాయిగా ఉన్నాను, కావలసినంత ప్రశాంతత అనుకోండి, మునుపు ఎన్నడూ ఇంత హాయిగా లేను, మీకు నా ధన్యవాదాలు అన్నాడు రాజు. సరే కానీ, పూర్వం నువ్వు చేసిన పనులకు ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకు ఏదైనా తేడాలు తెలిసాయా అని అడిగాడు జ్ఞాని. లేదు, అప్పుడు చేసే పనులు ఇప్పుడు కూడా చేస్తున్నాను రాజు సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఎందుకు మానసిక ఒత్తిడికి లోనయ్యావు, ఇప్పుడు ఆ ఒత్తిడి లేదా అని జ్ఞాని అడగగా, రాజు అసలు విషయం తెలిసి జ్ఞాని వెనుక చూశాడు. అప్పుడు జ్ఞాని ఇలా అన్నారు. అప్పట్లో నువ్వు ఇది నా పని, నా బాధ్యత అని ఆలోచించావు, ఇప్పుడు నువ్వు ఇది నాది కాదు, నేను ఇక్కడ కేవలం ఒక ప్రతినిధివి అనుకున్నావు. ఆ మనసే అన్నింటికీ మూలం. నేను అనే ఆలోచన వచ్చేటప్పుడల్లా అన్ని ఒత్తిడులు, సమస్యలు నీ చుట్టూ సుడులు తిరుగుతాయి. అలా కాకుండా, ఈ ప్రపంచం నాది కాదు, ఈ దేహం నాది కాదు, ఈ ఊపిరి నాది కాదు, ఇవన్నీ నాకు ఇచ్చినవే తప్ప నా సొంతం ఏదీ కాదు అని నువ్వు గ్రహిస్తే సమస్యలన్నీ, బాధలన్నీ పారిపోతాయి. ఈ మానసిక స్థితులనే నువ్వు పరిపాలించు, నీ విధులు నువ్వు సాగించు, నీకు కావలసినంత ప్రశాంతత లభిస్తుందని చెప్పి ఆ జ్ఞాని సెలవు తీసుకున్నాడు. కాబట్టి మనము ఏం పని చేసినా నేను నాది అనే భావన లేకుండా, సర్వము నిష్కామ కర్మము అంటే ఏది నాకు సంబంధించింది కాదు అని మనం ఆ పనులను చేసినప్పటికీ మనకు ఎటువంటి దోషము అంటదు, మనము ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా జీవించగలము అని తెలుస్తుంది. హరి ఓం తత్సత్.